గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. ఈ రోజు చర్మ సమస్యలు సోరియాసిస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ శ్రవణ్ మనతో ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్లో స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సీజనల్గా చెప్పాలంటే చర్మ వ్యాధులు ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్తారు. అసలు చర్మ వ్యాధులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి? మనకు చర్మ వ్యాధులు చూసుకుంటే మనకు స్కిన్ డిజీజెస్ చాలా వరకు ఉన్నాయి, 1000 పైన ఉన్నాయి. కానీ మనకు ముఖ్యంగా ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం మనకు చాలా ఇబ్బందికరంగా అనిపించేది, వైద్యుల సలహా తీసుకోవాల్సిన కండిషన్స్ చూస్తే మాత్రం మనకు సోరియాసిస్, ఎగ్జిమా, లేకపోతే అలర్జిక్ డర్మటైటిస్, ఇవి ఈ సీజన్లో ఎక్కువగా చూస్తుంటాం. దీంతోపాటు మనకు ఇంకా వేరే డిజీజెస్ కూడా సీజన్ కాకుండా మామూలుగా కంటిన్యూస్గా త్రూ అవుట్ ద ఇయర్ అండ్ త్రూ అవుట్ ద లైఫ్ ఉండే కొన్ని డిజీజెస్ కూడా వస్తుంటాయి, స్కిన్ డిజీజెస్ లైక్ విటిలిగో, ఇంకా వేరే అలర్జిక్ డిజీజెస్ కూడా మనకు చాలా వరకు ఇయర్స్ టుగెదర్ రన్ అవుతుంటుంది. ఓకే, సోరియాసిస్ గురించి తీసుకున్నట్లయితే కనిపించడానికి చాలా భయంకరంగా ఉంటుంది, నలుగురిలోనూ తిరగలేరు. సమస్య వచ్చింది అని అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతూ ఉంటారు. కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు, ఒకసారి బాడీలోకి ఎంటర్ అయితే అది తగ్గదు అని చెప్తూ ఉంటారు. అలాంటి సోరియాసిస్ ఎందుకు వస్తూ ఉంటుంది? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. మనకి ఇది సోరియాసిస్ ఒక రకంగా చెప్పుకుంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. ఇది మనకు మామూలుగా మనకు స్కిన్ అనేది పొరలుగా ఉంటుంది. ఇది మనకు పైన పొర వచ్చేసరికి ఆల్మోస్ట్ డెడ్ సెల్స్ ఉంటాయి. మనకి 5 లేయర్స్ ఉంటాయి, స్కిన్ ఎపిడర్మిస్ అండ్ దాని కింది చూస్తే డర్మిస్ చూసుకుంటే మాత్రం ఎపిడర్మిస్లో 5 లేయర్స్ ఉంటుంది. ఈ ఎపిడర్మిస్ కింది లేయర్ నుంచి మనకు కొత్త సెల్స్ అనేది ఫామ్ అవుతుంటుంది. పైకి వచ్చే వరకు స్కిన్ సెల్స్ అనేది చనిపోతూ ఉంటాయి. ఇది మనకు మామూలుగా ఇట్లా పైనకి వచ్చి చనిపోయేంత వరకు 4 వీక్స్ పడుతుంటుంది. మనకు సోరియాసిస్లో ఏమవుతుందని అంటే వితిన్ డేస్లోనే మనకు ఈ స్కిన్ సెల్స్ అనేది ర్యాపిడ్గా మల్టిప్లై అవ్వడం వల్ల మనకు స్కేల్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. డ్రైనెస్ వల్ల, ఒంట్లో తేమ తగ్గిపోవడం వల్ల, స్కిన్లో తేమ తగ్గిపోవడం వల్ల మనకు ఇచ్చింగ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంటుంది. దీంతో మనకు చాలా వరకు స్కేల్స్ పగళ్ళు రావడం, ఇంకా కొందరికి ఎక్కువగా ఉన్నప్పుడు ఫీవర్ రావడం కూడా లాంటివి చూస్తుంటాం. ఓకే, సోరియాసిస్ రకరకాల ప్లేసెస్లో వస్తుంటుంది, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా హెడ్లో వచ్చినప్పుడు దాన్ని డాండ్రఫ్ అని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఎలాంటి లక్షణాలు బయటపడినప్పుడు ఇది సోరియాసిస్ అని మనం గుర్తించవచ్చు? ఓకే అండి, గుడ్ క్వశ్చన్ అండి. చాలా వరకు సెబోరిక్ డర్మటైటిస్ అనే కండిషన్ ఉంటుంది. అది కూడా ఒక రకమైన తీవ్రమైన డాండ్రఫ్ కండిషన్. దీనిలో కూడా మనకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సోరియాసిస్కి, సెబోరిక్ డర్మటైటిస్కి. కానీ ఈ సెబోరిక్ డర్మటైటిస్లో చూస్తే మాత్రం మనకు స్కేలీనెస్ అనేది ఎక్కువగా స్కాల్ప్లో ఉంటుంది. ప్లస్ మనకు కనుబొమ్మల దగ్గర, మనకు మూస్టాచ్, బియర్డ్ దగ్గర మాత్రమే చూస్తుంటాం, వేరే చోట్లలో చూడం. దీంతోపాటు మనకు సోరియాసిస్ని దీనికి చూసుకుంటే మాత్రం సోరియాసిస్ అనేది మిగతా ప్రాంతాలలో కూడా చూస్తుంటాం. నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. చాలా మందిలో నెయిల్స్ కూడా డిస్కలర్ అవుతుంది, ఎల్లోయిష్ డిస్కలరేషన్ అవుతుంది. మళ్ళీ నెయిల్స్ కూడా మళ్ళీ డిఫార్మిటీ అవుతుంటుంది. దీంతోపాటు కొందరిలో చాలా తీవ్రంగా ఉన్నప్పుడు సోరియాసిస్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు, జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు సోరియాసిస్ ఆర్థరైటిస్ అని అంటారు. మనకు సోరియాసిస్ చూసుకుంటే మాత్రం మనకు 5 టైప్స్ ఉంటాయి డిఫరెంట్. మనకు దాన్ని సోరియాసిస్ అపియరెన్స్ బట్టి కూడా మనకు డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు, 5 టైప్స్గా డివైడ్ చేశారు. మనకు మోస్ట్ కామన్గా చూసేది మాత్రం ప్లేక్ సోరియాసిస్ అని అంటారు. మనకు దీన్ని ఎక్కువ అంటే మనకు సోరియాసిస్ ఎక్కువ పొలుచులు లెక్క వస్తుంటుంది, పెద్ద ఏరియాలో ఉంటుంది. ఇది మనకు కామన్గా బ్యాక్ రీజియన్లో, మనకు ఎల్బోస్ రీజియన్లో, మళ్ళీ లెగ్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇది 80% సోరియాసిస్ పేషెంట్స్లో ఈ కండిషన్ ఎక్కువ చూస్తాం. ఇంకొకటి మళ్ళీ చిన్న కురుపుల్లాగా వచ్చేది ఎల్బోస్, నీస్ దగ్గర వచ్చేది గట్టెడ్ సోరియాసిస్ అని అంటారు. ఇది తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాత్రం మనకు ఎక్కువ ఇబ్బంది ఉండకున్నా కానీ మాత్రం ఈ సీజనల్గా అగ్రవేషన్ ఎక్కువ ఉంటుంది. గట్టెడ్ సోరియాసిస్ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఇంకొకటి కండిషన్ చూస్తే సోరియాసిస్ అనేది ఇన్వర్స్ సోరియాసిస్ అని అంటారు. ఇది ఎక్కువగా ఫోల్డ్స్, మడతల రీజన్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనకు యాక్సిలాలో, గ్రోయిన్ రీజన్లో, గజ్జలలో, మళ్ళీ ఎల్బో ఫోల్డ్స్లో, మళ్ళీ నీ జాయింట్ ఫోల్డ్స్లో మాత్రం ఎక్కువగా చూస్తుంటాం. బ్రెస్ట్ కింద కూడా చూస్తుంటాం ఫీమేల్స్లో. ఇది కండిషన్ ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు. ఇది ఎక్కువగా రెడ్నెస్ ఎక్కువగా ఉంటుంది, మంట ఎక్కువ వస్తుంటుంది. ఇంకొక కండిషన్ చూసుకుంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని అంటారు. దీనిలో మాత్రం స్కిన్ మొత్తం ఎర్రగా అవుతుంటుంది, దీంతోపాటు ఫీవర్ కూడా వస్తుంటుంది చాలా వరకు. ఇది మనకు స్కేలింగ్ సూపర్ఫిషియల్గా ఉన్నా మాత్రం కానీ మంట కూడా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, డిస్కస్ చేద్దామండి. కాలర్ ఉన్నారు చీరాల నుండి శ్రీనివాస్ గారు. డాక్టర్ శ్రవణ్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. ఓకే, కొన్ని రకాలు చెప్పారు మీరు, ఇంకా ఉంటుందా లేకపోతే ఇవే రకాల? కొన్ని టఫ్ ఏరియాస్లో సోరియాసిస్ వచ్చినప్పుడు అది కొంచెం తగ్గడం కష్టంగా ఉంటుంది, అండ్ చిన్న
పాయింట్గా స్టార్ట్ అయ్యి మొత్తం ఓవరాల్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తారు? మనకు కామన్గా చూసేది ప్లేక్యూ సోరియాసిస్. ఇది మాత్రం మనకు 80% సోరియాసిస్ పేషెంట్స్లో ఇదే చూస్తుంటాం. ఇది మాత్రం మనకు జనరల్గా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మాత్రం మనకు సోరియాసిస్ని కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజ్గా కేటగిరైజ్ చేస్తారు. అని అంటే ఒకటే ఏరియాకు లిమిట్ అయినప్పుడు మాత్రం మనకు మైల్డ్ కింద కన్సిడర్ చేస్తుంటాం. అది ఒకవేళ మనకు మైల్డ్ టు మోడరేట్ కింద కన్సిడర్ చేస్తుంటాం. ఒకవేళ నెయిల్స్, జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయితే సివియర్గా కన్సిడర్ చేస్తుంటాం. దీంతోపాటు మనకు సెప్టిక్ కండిషన్స్ కూడా అవుతుంటుంది. అంటే సోరియాసిస్ ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ళు, చేతులు స్వెల్లింగ్ కూడా వస్తుంటుంది. తరచుగా స్క్రాచ్ చేయడం వల్ల మనకు ఇచ్చింగ్ ఎక్కువడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకు ఈ సోరియాసిస్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల దీన్ని సివియర్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, కాలర్ కృష్ణా జిల్లా నుండి నిర్మల ఉన్నారు. నిర్మల గారు, డాక్టర్ గారు మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా డాక్టర్ తో మాట్లాడండి. నాకు బ్లడ్ లో ఎలర్జీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉందన్నారు. ఎన్ని మెడిసిన్ వాడినా దురదలు బాగా వస్తున్నాయి. ఓకే అండి, దానికి ఏం చేయాలంటారు? ఓకే అండి, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి? చాలా రోజుల నుంచి ఉంది కానీ మెడిసిన్ వాడినా కూడా పని చేయట్లేదు. ఓకే, మీ వయసు ఎంత అండి? నాకు 35-40 ఉంటాయి. ఓకే అండి, మీకు ఈ ఫ్యామిలీలో ఇంకెవరికైనా అలర్జీ ప్రాబ్లం ఉందా అండి? ఎవరికి లేదు సార్, నాకే వచ్చింది. కాళ్ళ వరకే వస్తుంది బాగా. ఓకే అండి, అంటే ఏమన్నా ఎరప్షన్స్ వస్తుంటాయా, కురుపుల్లాగా, లేకపోతే స్కేల్స్ లాగా రావడం లాంటిది ఏమన్నా అవుతుంది? కురుపులు ఏమీ లేవు కానీ పాదాల దగ్గర వరకు ఓన్లీ దురదలు వస్తుంటే గీరకంటే గడ్డు లాగా అవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది సార్. ఓకే అండి, ఇది మామూలు అలర్జిక్ డర్మటైటిస్ అండి. ఇది ఒక రకంగా మనకు ఈ స్టార్టింగ్లోనే ట్రీట్ చేసుకుంటే మాత్రం ఎటపిక్ డర్మటైటిస్గా టర్న్ కాకుండా చూసుకోవచ్చు. అంటే ఎగ్జిమా లాంటి కండిషన్స్, సోరియాసిస్ లాంటి కండిషన్స్, ఇటువంటి కండిషన్స్ అనేది మనకు స్టార్టింగ్ స్టేజెస్లో అలర్జిక్ డర్మటైటిస్ కింద ప్రజెంట్ అవుతుంటుంది. సో మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. వాళ్ళు క్లియర్గా ఎగ్జామిన్ చేసి మీకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తారు. దీంతోపాటు మనకు ఈ సమస్య మళ్ళీ తిరిగి రాకుండా కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ నెల్లూరు నుండి వసుంధర ఉన్నారు. వసుంధర గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో హలో, చెప్పండి వసుంధర. నమస్తే అండి. నమస్తే. నాకు అది ఇనీషియల్ గా ఉందో లేదో తెలియదు కానీ నాకు తలలో నుంచి తెల్లగా, మళ్ళీ ఒంటి మీద కూడా మచ్చల్లాగా అలా వచ్చాయి. వైట్ లేయర్ వస్తూ ఉంటుంది, బాగా దురదొస్తుంది, వైట్ పొట్టు రాలుతూ ఉంటుంది. ఓకే అండి, తల నిండా అంటే స్టార్టింగ్ చర్మంతో అటాచ్ అయ్యి వస్తుంది. నేను చూపించాను ఆల్రెడీ, అది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అన్నారు సోరియాసిస్. ఓకే, సో నాకు బాగా హెయిర్ ఫాల్ కూడా బాగా ఉంటుంది. ఓకే అండి, మీరు దానికి కొంచెం సొల్యూషన్ చెప్పరా? ఓకే అండి, మీకు ఈ సోరియాసిస్ అనేది మనకు మామూలుగా అన్ని చోట్ల వస్తుంటుంది. దీంతో మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, తొందరగా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని, ఇంతకుముందు ఏమైనా టెస్ట్ చేస్తే మాత్రం అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. దీంతోపాటు డైట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. డైట్, ఎక్సర్సైజ్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. మనకు సోరియాసిస్లో మనకు డైట్, ఎక్సర్సైజ్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మనకు ఈ సోరియాసిస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంటుంది. సో దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తే మనకు చర్మంలో తేమ పెరగడం లాంటివి జరుగుతుంది. దీనివల్ల మనకు సోరియాసిస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ రాయదుర్గం నుండి సునంద ఉన్నారు. సునంద గారు, డాక్టర్ శ్రవణ్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో, నమస్తే మేడం. హలో, నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి. అదే మాకు ఫుడ్ అలర్జీ ఎక్కువగా వస్తూ ఉంది సార్. ఓకే అండి, ఇంతకుముందు నాన్ వెజ్ తింటే వస్తుంది, ఇప్పుడైతే టచ్ చేస్తేనే ఇంకా అది ముట్టుకుంటేనే వస్తూ ఉంది. ఓకే అండి, అదే టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాము, కానీ తగ్గడం లేదు. ఓకే అండి, ఎక్కడ తీసుకున్నారండి ట్రీట్మెంట్? హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నారండి ఇంతకుముందు? లేదు, హోమియో ట్రీట్మెంట్ లేదండి. ఓకే అండి, ఇది అటోపిక్ డర్మటైటిస్ అండి. కొన్ని అటోపిక్ డర్మటైటిస్లో ఏమవుతుందని అంటే కొన్ని వస్తువులు, మనకు పడని వస్తువులు ఏవైతే ఉంటాయో దానికి కాంటాక్ట్ వచ్చినప్పుడు మనకు బాడీలో అలర్జిక్ రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. దీని ద్వారా మనకి హిస్టమిన్స్ అనేది బాడీలో రిలీజ్ అయ్యి ఈ దద్దుర్లు, చిన్న చిన్న ఎరుపుగా కురుపులు రావడం, ఇచ్చింగ్ అనేది రావడం లాంటివి జరుగుతుంటుంది. కొందరిలో మనకి ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని టచ్ చేసిన దాని దూరం నుంచి మనకు దాని ఎక్స్పోజర్ అయినా కానీ మనకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో మనకు ఏదైతే అలర్జన్ అని అంటే మనకు అలర్జీ కాజ్ చేసే సబ్స్టెన్స్ని అలర్జన్ అని అంటారు. దానికి ఎక్స్పోజ్ కాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ
కొంతకాలం ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మనకి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న పార్శ్వ హోమియోపతిని సంప్రదించండి, మీకు మంచి పరిష్కారం చూపిస్తారు. ఓకే, హెరిడిటరీ వల్ల కూడా సోరియాసిస్ వస్తుందా? ఓకే, గుడ్ క్వశ్చన్. మనకు హెరిడిటరీ కాజెస్లో 30% ఆఫ్ సోరియాసిస్ పేషెంట్స్లో మనకు హెరిడిటరీ కాజెస్ కూడా చూస్తుంటాం. అంటే బోత్ ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్కి ఉంటే మాత్రం, ఇద్దరికి ఉంటే మాత్రం కంపల్సరీ 30% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చిల్డ్రన్స్లో. ఒకవేళ ఫాదర్ ఒక్కళ్ళే ఉంటే మాత్రం 20% ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి కొన్ని టైమ్స్ ఫ్యామిలీలో ఉన్నా కానీ మనకు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది, లేకపోతే ఆంటీస్కి అని, అంటే మదర్ వాళ్ళ బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని స్కిప్ జనరేషన్ అని అంటారు. ఒకరికి జనరేషన్ స్కిప్ అయ్యి ఇంకో జనరేషన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి రాజేష్ ఉన్నారు. రాజేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో డాక్టర్, చెప్పండి. యాక్చువల్ నాకు సోరియాసిస్ అని చెప్పారండి, 3 years నుంచి ఉంది. ఓకే, ఈ సీజన్ తగ్గుతుంది, ఐ మీన్ వింటర్ సీజన్ లో వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి తల్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత తల్లో పైన స్కిన్ ఓడిపోతుంది, నెక్స్ట్ బాడీ మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మెడిసిన్ మామూలు మెడిసిన్ వాడికి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, మనకి సోరియాసిస్ అనేది తరచుగా తగ్గి మళ్ళీ వస్తుంటుంది. ఎక్కువగా మనకు చాలామందిలో మనకు ఎక్కువగా ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో చూస్తుంటాం. ఎందుకనంటే స్కిన్ డ్రై అయిపోతుంటుంది ఈ సీజన్స్లో. కాబట్టి మనకు కొద్దిగా మనకు మాయిశ్చరైజర్ లాంటివి యూజ్ చేస్తూ ఉండాలి. మీరు దగ్గరలో ఉన్న పార్శ్వ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న పార్శ్వ హోమియోపతిని సంప్రదిస్తే మీకు తప్పకుండా మంచి పరిష్కారం చూపిస్తారు. నెక్స్ట్ చిత్తూరు నుండి గాయత్రి ఉన్నారు. గాయత్రి గారు, మాట్లాడండి డాక్టర్తో మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి గాయత్రి గారు. మా బాబుకి వచ్చి ఇప్పుడు 16 years. ఆ పిల్లలు 3rd class నుంచి వైట్ ప్యాచెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, ఎంత ట్రై చేసిన, ఎన్ని మెడిసిన్ వాడినా అది ప్యాచెస్ అనేది తగ్గకుండా ఉంది. ఓకే, మళ్ళా మేము వచ్చి పులుపు ఇలాంటివి ఏవి కానీ ఆ పిల్లలు పెట్టకుండా ఉన్నాం మేము ఇంతవరకు. ఓకే, కానీ తగ్గనే లేదు సార్ ఇంతవరకు. ఓకే అండి, మీరు దానికి ట్రీట్మెంట్ మీరు ఏమన్నా చెప్పినారంటే మేము ఫాలో అవ్వాలనుకున్నాం. ఓకే అండి, మనకి విటిలిగో కండిషన్లో మనకు చర్మం అనేది వైట్గా అవుతుందండి. ఇది మీకు ఇది ఒక రకంగా ఆటోఇమ్యూన్ డిజీజ్ అండి. అంటే ఎందుకనంటే మనకి ఫారిన్ బాడీస్ ఎంటర్ అయినప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ దానితో ఫైట్ చేస్తుంటుంది. కొన్నిసార్లు మనకి ఇమ్యూన్ సిస్టమ్ పొరబడడం వల్ల మనకు ఒంట్లో ఉన్న కణాల పైన అటాక్ చేయడం వల్ల మనకి ఈ కండిషన్ ఏర్పడుతుంటుంది. మనకు మెలనోసైట్స్ అనేది సెల్స్ ఉంటాయి. మనకు ఎపిడమిస్ డర్మిస్ లేయర్లో మన మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. ఇవి డిస్ట్రాయ్ అయినప్పుడు మనకు మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది. దానివల్ల స్కిన్ అనేది వైట్గా అవుతుంటుంది. మీకు తప్పకుండా ఈ ఆటోఇమ్యూన్ కండిషన్ అనేది కరెక్ట్ చేస్తే మాత్రం మనకు ఈ స్కిన్ అనేది పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు తప్పకుండా మంచి పరిష్కారం చూపించగలుగుతారు. దగ్గరలో ఉన్న పార్శ్వ హోమియోపతిని సంప్రదించండి. రేణిగుంట నుండి రేవంత్ ఉన్నారు. రేవంత్ గారు, మాట్లాడండి డాక్టర్తో. హేమంత్ గారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓకే సార్, నాకు 4 yearsగా కేర్ అవుతుంది సార్. నా వయసు 31 సార్. ఓకే, మొత్తం బాడీ అంతా గద్దులుగా మధ్యలో పిల్లలుగా ఉంది సార్. ఓకే, తలంతా పొట్టుగా వేస్తుంది సార్. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది ఓకే, పరిష్కారం ఎట్లా సార్? ఓకే, మీ వయసు ఎంత అండి? సార్ మీ వయసు ఎంత అండి? 31 సార్. ఓకే, బాడీ లావుగా ఉంటారా అండి? అవును సార్, లావు ఉన్నాను. 100 kgs ఉన్నాను సార్. ఓకే అండి, మనకి ఇది ఒబేసిటీలో ఉన్న వాళ్ళకు మనకి సోరియాసిస్ తగ్గాలనంటే చాలా టైం పడుతుంటుంది. ఫస్ట్ దాంతోపాటు మనకి ట్రీట్మెంట్తో పాటు మనకు డైట్ రెజిమెంట్ ద్వారా మీరు వెయిట్ కూడా కంట్రోల్ చేసుకుంటేనే మీకు ఈ సోరియాసిస్ అనేది తొందరగా తగ్గుతుంది. లేకపోతే బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్కిన్ హైజీన్ అనేది చాలా ముఖ్యం సోరియాసిస్ కండిషన్స్లో, లేకపోతే రికరెంట్ అవుతూ ఉంటుంది. స్కిన్ హైజీన్ మెయింటైన్ చేయాలంటే మాత్రం మనకు మంచిగా కొద్దిగా వెజిటబుల్ ఫుడ్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా కంటిన్యూగా చేస్తే మాత్రం మనకు స్కిన్ హైజీన్ కూడా మెయింటైన్ అవుతుంటుంది. కాబట్టి మీకు సమస్య తిరిగి రాకుండా ఉంటుంది. మీరు అన్ని రిపోర్ట్స్ అన్నీ ఒకసారి దగ్గరలో ఉన్న పార్శ్వ హోమియోపతిని సంప్రదించండి, మీకు మంచి పరిష్కారం చూపిస్తారు. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రవణ్ ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే అండి.
స్కిన్ ఎలర్జీ లాగా తలలో చిన్న చిన్న కురుపులు వస్తున్నాయి వచ్చినాయి సార్. మళ్ళీ షేవింగ్ చేసుకునే దగ్గర ఇంత ఈట్ మీద ఎదర గుండెల దగ్గర ఇట్లా వచ్చినాయండి. ఆల్రెడీ పాజిటివ్ హోమియోపతి వాడాను సార్ నేను. పాజిటివ్ హోమియోపతిలో డాక్టర్ చంద్రశేఖర్ గారండి మందులు ఇచ్చారండి. దగ్గర 8 నెలలు వాడాను సార్, అయినా ఏం ఉపయోగం కనబడలేదు సార్. ఓకే, మనకి సోరియాసిస్ అనే కండిషన్ కొద్దిగా ఇమ్యూన్ డిసార్డర్ కాబట్టి మనకు చాలా టైం పడుతుందండి ట్రీట్మెంట్ తగ్గడానికి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో మనకు కంట్రోల్లో ఉంటే మాత్రం మంచి రిజల్ట్ వచ్చినట్టు. స్కిన్ డిజీజ్ కంట్రోల్లో ఉండాలి ఎక్కువగా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతుంది. సో మీరు అట్లనే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. మళ్ళీ ఒకసారి మీ సమస్యను మొత్తం డాక్టర్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పకుండా మంచి పరిష్కారం చూపిస్తారు. ఓకే, సోరియాసిస్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు మీరు? ఎలాంటి టెస్టులు చేపిస్తారు? ఓకే, గుడ్ క్వశ్చన్. మనకు సోరియాసిస్ అనేది ముఖ్యంగా లక్షణాలను బట్టే డయాగ్నోస్ చేస్తారు. మోస్ట్ 99% ఆఫ్ కేసెస్ ఆఫ్ సోరియాసిస్లో మనకు ఈ లక్షణాలతో డయాగ్నోస్ చేయగలుగుతాం. ఎందుకనంటే వేరే డిజీజెస్లో మనకి ఇట్లా ఎక్కువగా స్కేలింగ్ రావడం, ఒళ్ళంతా రావడం లాంటివి తక్కువగా చూస్తుంటాం. మళ్ళీ సోరియాసిస్ అనేది ఈ కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి మనకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంటాం. సిల్వరీ స్కేల్ ఎరప్షన్స్ లాంటివి మనకు ఈ సోరియాసిస్లో ల్యాండ్ మార్క్ ఐడెంటిఫై చేయవచ్చు. మనకు ఈ స్కేలింగ్, మళ్ళీ సీజనల్ అగ్రవేషన్, లేకపోతే ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అగ్రవేషన్, ఇవన్నీ చూసుకొని మనకు సోరియాసిస్ డయాగ్నోస్ చేయగలుగుతాం. నెక్స్ట్ సుజాత ఉన్నారు తిరుపతి నుండి. సుజాత గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో హలో సార్, నాకు తల నవ్వు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, అక్కడ వచ్చినప్పుడు గీరడం వల్ల బ్లడ్ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ పొక్కు కట్టడము, మళ్ళీ అదే ప్రకారం ఇప్పుడు 1 year ఆ విధంగా ఉంది సార్. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? 35 అండి. ఓకే అండి, దీంతో పాటు స్కేలింగ్ లాంటిది ఏమన్నా వస్తుందా? అంటే పొట్టు రాలడం, ఎక్కువ నవ్వు ఎక్కువ అయిపోతాం అంటే హెయిర్ అంతా కూడా. ఓకే అండి, ఇది స్కాల్ప్ సోరియాసిస్ అండి. మీకు ఇది అందుకనే ఈ ఇచ్చింగ్ అనేది వస్తుంటుంది. మీకు దగ్గరలో ఉన్న పార్శ్వ హోమియోపతిని సంప్రదించండి, మీకు మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ కర్నూలు నుంచి రేణుక ఉన్నారు. రేణుక గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో హలో, చెప్పండి రేణుక గారు. సార్, తల మీదంతా ఉంది సార్. ఓకే, చెప్పండి అమ్మా. తల మీదంతా సోరియాసిస్ ఉంది సార్, అదంతా పొట్టు పొట్టు లేస్తుంది, తగ్గడమే లేదు అసలు. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్నారా ఎక్కడన్నా? కర్నూలు తీసుకున్నాం సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ సమస్య మీకు? 3 ఏళ్ల నుంచి ఉంది సార్. ఓకే, ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. ఓకే అండి, మనకి ఈ సోరియాసిస్ కండిషన్ అనేది పూర్తిగా నయం కావాలంటే హోమియోలో మంచి చికిత్స ఉందండి. మీరు దగ్గరలో ఉన్న పార్శ్వ హోమియోపతిని సంప్రదించండి, మీకు తప్పకుండా మంచి పరిష్కారం చూపిస్తారండి. ఓకే, సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే రాకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే అండి, మనకు ఒకవేళ ఫ్యామిలీలో ఈ హిస్టరీ ఉంటే మాత్రం మనకు ముఖ్యంగా రాకుండా చూసుకోవాలంటే మనకు ఎక్కువగా డైట్ అండ్ రెజిమెన్ అనేది మెయిన్గా పాటిస్తే మాత్రం సోరియాసిస్ రాకుండా చూసుకుంటాం. ఒకవేళ ఒబేసిటీ ఉంటే మాత్రం బరువు తగ్గడం ముఖ్యం అండి. ఎందుకంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మాత్రం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు ఒబేసిటీ అంటే బరువు తగ్గడం లాంటివి చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ, డైట్ అనేది సరిగ్గా నిద్రపోవడం, టైంకి నిద్రపోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేస్తుంటే మాత్రం మనకు సోరియాసిస్ రాకుండా చూసుకోగలుగుతాం. ఒకవేళ సోరియాసిస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంతకుముందు చెప్పిన డైట్ కూడా ఎక్కువగా ఫాలో అవుతూ, మాయిశ్చరైజర్స్ వాడుతూ, ఆయిల్స్ లాంటివి అప్లై చేస్తుంటే మాత్రం మనకి ఈ సోరియాసిస్ అనేది గుడ్ కంట్రోల్లో ఉంటుంది. మనకి దీంతోపాటు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మనకు శాశ్వత పరిష్కారం దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చిత్తూరు నుండి మోహన్ నాయుడు ఉన్నారు. మోహన్ గారు, మాట్లాడండి డాక్టర్తో. టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. మీరు మాట్లాడండి. హలో హలో, చెప్పండి మోహన్ గారు. సార్, నాకు ఇప్పుడు 60 years సార్. ఇప్పుడు ఓకే, 40 years బ్యాక్, అంటే జస్ట్ డిగ్రీ 20 years అప్పుడు నాకు సోరియాసిస్ వచ్చింది. ఓకే, సో అప్పుడు టోటల్ గా బాడీలో చాలా కంప్లీట్ గా వచ్చింది. కాళ్ళ మీద, మొత్తం మీద అంతా కంప్లీట్ గా చేతుల మీద అంతా ఉండింది.
ఓకే హలో, చెప్పండి. డిఫరెంట్ మెడిసిన్స్ చాలా చోట్ల యూజ్ చేశాను. తర్వాత న్యాచురల్ గా ఇప్పుడు ఒక 20 years నుంచి టోటల్ గా బాడీ మీద ఎక్కడా లేదు. ఓకే. అయితే గోర్లు తల్లో మాత్రం ఉంది ఇప్పుడు కూడా. ఓకే. అది ఓకే అండి. మీరు గోర్లలో ఉంది, తల్లో ఉంది. ఓకే అండి. మీకు ఈ నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. మీకు పూర్తిగా నయం కావాలంటే ఒకసారి పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. వాళ్ళు పూర్తిగా ఎగ్జామిన్ చేసేసి మీకు సమస్య పూర్తిగా నివృత్తి కావడానికి చూస్తుంటారు. మీకు పూర్తిగా నయం అయిపోతుందండి. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు, హోమియో మెడిసిన్ వాడుతున్నప్పుడు పథ్యం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇంతవరకు కరెక్ట్? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు? ఓకే. మనకు ఇన్ జనరల్గా సోరియాసిస్కి చాలా మందిలో మనం ఎక్కువగా కొన్ని రకమైన ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకు సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. దురద కూడా కొన్ని ఫుడ్ తోటి ఎక్కువ అవుతుంటుంది. దాన్ని కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషల్లీ మనకు నాన్ వెజ్లో చాలా వరకు నాన్ వెజ్ తిన్నప్పుడు మనకి దురద ఎక్కువ అవడం వల్ల మనకు సోరియాసిస్ కండిషన్ ఎక్కువ అవుతుంటుంది. ఎస్పెషల్లీ ఫిష్ తిన్న వాళ్ళలో చాలా మందిలో ఎక్కువ అవుతుంటుంది. ఫిష్, సీ ఫుడ్, మళ్ళీ నాన్ వెజ్, చికెన్ లాంటి వాటితో ఎక్కువ అవుతుంటుంది. ఇవి కొద్దిగా తగ్గిస్తూ స్పైసీ ఫుడ్, కారం మసాలాలు తక్కువ తీసుకోవాలి. దీంతోపాటు మనకు ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఫుడ్లో మనకు డైలీ రెజిమెంట్లో ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి తగ్గించేసుకోవాలి. దీనివల్ల మనకు సోరియాసిస్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. దీంతోపాటు ఒకవేళ స్కిన్ న్యాచురల్గా డ్రై స్కిన్ ఉంటే మాత్రం చాలా వరకు మనకు మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తూ ఉండాలి. మనకు రెగ్యులర్ హైజీన్ మెయింటైన్ చేస్తే మాత్రం సోరియాసిస్ గుడ్ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ వైజాగ్ నుండి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి డాక్టర్తో. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. అదే మా అబ్బాయికి సోరియాసిస్ ఉంది సార్. ఓకే. అదే 3 years ఉంది సార్. మోకాళ్ళ మీద. హలో. ఓకే, చెప్పండి. అదే అరిచేతుల మీద, మోకాళ్ళ మీద, అరకాళ్ళ మీద. ఓకే అండి. చాలా స్కిన్ టైట్ గా ఉంటుంది సార్. అది గట్టిగా. ఓకే. పొడిగా రావటం చేయడం జరుగుతుంది సార్. ఓకే. బాబు వయసు ఎంత అండి? 8 years సార్. 8 years. ఓకే అండి. లావుగా ఉంటాడా? లావుగా ఉంది సార్. నార్మల్గా ఉంటాడు. ఓకే అండి. ఈ సమస్య ఇంట్లో ఇంకెవరికన్నా ఉందా అండి? ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఉందా అండి? ఎవరికి లేదు సార్. ఓకే అండి. మీకు ఫ్యామిలీ హిస్టరీలో లేదంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. వాళ్ళు పూర్తిగా ఎగ్జామిన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ ప్రకాశం జిల్లా నుండి సుబ్బారెడ్డి ఉన్నారు. సుబ్బారెడ్డి గారు మాట్లాడండి డాక్టర్తో. హలో. హలో, చెప్పండి. హలో. నాకు సోరియాసిస్ ఫేస్ ఉంది సార్. ఓకే. 7 years నుంచి. ఓకే. బాగా మొత్తం ఫేస్ మొత్తం పగిలినట్టు చేస్తాం సార్. ఓకే. ఫేస్ ఒక్కటే చోట ఉందా అండి? ఇంకే వేరే ప్రాంతాల్లో కూడా ఉందా అండి? చేతుల మీద ఉంది సార్. ఓకే అండి. ఓకే. చేతుల మీద ఉంది. మొహం మాత్రం బాగా విపరీతం మనుషులు వచ్చారు. ఓకే అండి. మనకు చాలా వరకు ఎరిథ్రోడర్మటిక్ సోరియాసిస్లో మనకు ఫేస్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఈ కండిషన్లో మనకి స్కేల్స్ అనేది ఎరుపుగా వస్తూ మనకు స్కిన్ అనేది ఎరుపుగా అవుతుంటుంది. దీంతోపాటు ఇచ్చింగ్ అనేది మంట కూడా ఎక్కువ ఉంటుంది. మీకు తప్పకుండా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. నెక్స్ట్ నెల్లూరు నుండి అలీ ఉన్నారు. అలీ గారు మాట్లాడండి డాక్టర్తో. టీవీ చూస్తూ మాట్లాడద్దు. టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి అలీ గారు. సార్ నాకు సోరియాసిస్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. అంతకుముందు డాక్టర్ గారి కాడ చూపించాను నేను. ఓకే. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు సార్. ఏమైనా హోమియోలో ఏమైనా మంచి చికిత్స దొరుకుతుందా? ఓకే అండి. మీకు హోమియోపతిలో మనకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మీకు సమస్య అనేది పూర్తిగా తగ్గుతుందండి. మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. మీకు పూర్తిగా నయం అయిపోతుందండి. ఓకే. సోరియాసిస్ అనేది వింటర్ సీజన్లో ఇంకా ఎక్కువగా వస్తుంది. సో సీజనల్ ఎఫెక్ట్ చాలా పడుతుంది అంటూ ఉంటారు, నిజమేనండి? అవునండి. మనకు ఈ వింటర్ రైనీ సీజన్లో మనకు స్కిన్ అనేది బాగా డ్రై అవుతుంటుంది. సోరియాసిస్లో కూడా మనకు స్కిన్ డ్రైనెస్ వల్ల మనకి ఇచ్చింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి మనకు ఈ టైంలో మనకు ఎక్కువగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా వరకు సోరియాసిస్ కండిషన్ ఉన్న వాళ్ళు చల్లటి గాలిలో తిరగడం లాంటివి తక్కువ చేయాలి. దీంతోపాటు ఫుల్ కవరప్ చేసుకుంటే మాత్రం మనకు సోరియాసిస్ రాకుండా చూసుకోవచ్చు. బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం మనం మాయిశ్చరైజర్స్ కంపల్సరీ అప్లై చేసుకోవాలండి.
ఓకే, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది పాజిటివ్ హోమియోపతిలో? ఓకే అండి, మనకు పాజిటివ్ హోమియోపతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్ ద్వారా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల మనకు వ్యాధి లక్షణాలు, శారీరక గుణం అవన్నీ తీసుకొని మనకు కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంటుంది. దీనివల్ల మనకు సమస్య మళ్ళీ తిరిగి రాకుండా చేయగలుగుతుంటాం. దీనికోసం మనకు కాస్త టైం ఎక్కువ పట్టినా కానీ పూర్తిగా నయమైపోతుంది. నెక్స్ట్ అనంతపురం నుండి శృతి ఉన్నారు. శృతి గారు మాట్లాడండి, డాక్టర్ శ్రవణ్ ఉన్నారు. సరే ఓకే అండి, హలో చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. మా బాబుకి 5 ఏళ్ళ నుంచి సోరియాసిస్ వచ్చింది సార్. ఓకే. అప్పుడు ఇంగ్లీష్ మందులు వాడినాము. ఓకే. 8-9 నెలల నుంచి హోమియోపతిలో చూపిస్తున్నాం సార్. ఓకే. కాళ్ళకి చేతులకి వస్తుంది సార్. ఓకే అండి, ఇప్పుడు బాబు వయసు ఎంత అండి? పాప సార్ 10 బాబు వయసు ఎంత అండి? పాప 12 సార్. ఓకే అండి, మీరు ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి, మీకు మంచి పరిష్కారం చూపించగలుగుతారండి. తప్పకుండా పూర్తిగా నయమైపోతుందండి, ఏం చింతించకండి. పాజిటివ్ హోమియోపతి ఇంపార్టెన్స్ ఏంటండి? ఓకే, మనకు ఈ పాజిటివ్ హోమియోపతిలో మనకు ఇంపార్టెంట్ మెడిసిన్స్ ద్వారా మనకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల మనకు సోరియాసిస్ అనేది పూర్తిగా నయమైపోయి మళ్ళీ రాకుండా కూడా చూసుకుంటాం. దీనివల్ల మనకు ఒకసారి తగ్గినప్పుడు మనకు కొద్దిగా టైం పట్టినా కానీ పూర్తిగా నయమైపోతుందండి. ఓకే, సోరియాసిస్తో బాధపడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, సోరియాసిస్ మనకు చాలామందికి పేషెంట్స్లో మనకు చాలా వరకు మనకు ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. దీనికి మెయిన్గా కొంతమందిలో మనకు సోరియాసిస్ ఉన్న వాళ్ళకు డిప్రెషన్స్ కూడా లోన్ అవుతుంటారు. మనకు దీని గురించి డిప్రెషన్ లోనైన వాళ్ళకు కూడా మనకి కండిషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. దీంతోపాటు మనకు రెగ్యులర్గా అన్ని ఫుడ్, డైట్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే మాత్రం గుడ్ కంట్రోల్లో ఉంటుంది. గుడ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకు పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.